దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. మనుషుల దృష్టిలో ఎన్నిక లేనివాడుగా ఉన్నవారు దేవుని దృష్టిలో బలమైన జనమగుతారు అని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే మనుషులు త్రోసివేసిన దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఒక్కోసారి. ఎందుకంటే మూలకి తలరాయిగా మారుస్తాడు. పనికిరాదు అనుకున్న దాన్ని దేవుడు తలరాయిగా మారుస్తాడు, పనికొచ్చేదానిగా మారుస్తాడు. అది దేవుని గొప్పతనం. కాబట్టి ఏదో మనుషులు నిన్ను పనికిరావు అని అన్నంత మాత్రాన మనం పనికి రాకుండా పోము. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. సర్వశక్తుడగు దేవుని చేతిలో ఉన్నాం. మనుషులు మన చుట్టూతానే ఉంటారు, మనతో ఉన్నట్టుగానే ఉంటారు, తంత్రాలు చేస్తూ ఉంటారు, మాయలు చేస్తూ ఉంటారు. మనతో మంచిగా ఉంటా, మన ఇంట్లో మనతో భోజనం చేస్తా మడిమ ఎత్తి తన్నేవాళ్ళుగా ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడికి ఇవన్నీ తెలుసు. అందుకే దేవుడు చెప్తున్నారు కదా, మనుషులు నేను ఎలా చూశారని నువ్వు చూడమాక, నేనున్నాను కదా, బలమైన జనముగా నిన్ను మారుస్తా అని దేవుడు చెప్తున్నారు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. మనుషులు నిన్ను ఎన్నిక లేనివాడిగా చూశారా? భయపడొద్దు. దేవుడు చెప్తున్నారు, నిన్నే మూలక తలరాయిగా చేస్తానని దేవుడు చెప్తున్నారు. బలమైన జనముగా దేవుడు చేస్తారు. కాబట్టి మనుషుల మాటలు పట్టించుకోవద్దు. నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు. దేవునికి దగ్గరగా ఉండు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాల్ని అధిరోహింపజేస్తారు. విన్న వాళ్ళ చెవులు గింగురమనేటట్టు చేస్తాడు దేవుడు. ఆయన శక్తి లేనివాడా? ఆయనకి జ్ఞానం లేదా? ఆయనకి తెలివిని మనం బోధిస్తామా? ఆయన ఎవరాయన? సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా, మరెందుకు నిరాశ, నిస్పృహ? దేవుడి చేతిలో ఉంటే చాలు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? దేవుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి బలమైన జనముగా దేవుడు నిన్ను మారుస్తారు. ఆయన హస్తం బలమైన హస్తం, ఆయన చెయ్యి బలమైన హస్తం, ఆయన దక్షిణ హస్తం రక్షించే హస్తం. ఆయనతో పెట్టుకుంటే ఏమి లేక. కాబట్టి జాగ్రత్తగా దేవుని చేతిలో మనముండి ఆయన ద్వారా ఒక బలమైన జనముగా మార్చబడదాం. దేవుని దీవెనలు పొందుదాం. మనుషుల మాటల్ని పక్కన పెట్టేద్దాం. మనుషుల మీద ఆధారపడటం మానేద్దాం. మనుషులిచ్చే కుతంత్రాలతో కూడిన ఆలోచనల్ని మనం తీసుకోకూడదు. చాలాసార్లు మనం అమాయకంగా మనుషులు ఏదో ఒక ఆలోచన చెప్తే, ఓ నా మంచి కోసమే చెప్పాడు కదా అని అనుకుంటాం. కానీ అది మనల్ని బాగుపరిచే ఆలోచన అవ్వదు. అదేంటంటే మనల్ని నాశనం చేసే ఆలోచన. చాలాసార్లు 100కి 80 మంది తప్పుడు ఆలోచనలే ఇస్తారు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్న మన జీవితాల్లో దేవుని దగ్గర నుంచి ఆలోచన పొందుదాం. దేవుని నడిపించినప్పుడు ఆ మార్గంలో నడుద్దాం. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుదాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించు.